భక్త కవి పోతనతో రామభద్రుడు నా పేర అంకితమిస్తూ శ్రీ మహాభాగవతాన్ని తెలుగులో వ్రాయుము, నీకు జన్మ బంధాలు తెగిపోతాయి అని ఆజ్ఞాపించి మాయమైపోయినంతనే పోతన కనులు తెరిచి చూశాడు. ఆయనకు ఎంతో ఆశ్చర్యం కలిగింది. ఇలా అనుకున్నాడు, పలికెడిది భాగవతమట, పలికించు విభుండు రామభద్రుండట, నేన్ పలికిన భవహరమగునట, పలికెద వేరుండుగా అద పలుకంగన్ ఏలా. నేను పలికేది భాగవతము అట, నా చేత పలికించే విభుడు రామచంద్రుడట. అలా పలికితే మళ్ళీ పుట్టుక లేకుండా పోతుందట, జన్మరాహిత్యం కలుగుతుందట. సరే, అలాగే పలుకుతాను. మరో కథ ఎందుకు చెప్పాలి, భాగవతమే చెబుతాను. భాగవతమును తెలిసి పలుకుట చిత్రంబు, శూలికైనను తమ్మి చూలికైనను, విబుధ జనుల వలన విన్నంత కన్నంత తెలియవచ్చినంత తేటపరతు. భాగవతాన్ని పూర్తిగా తెలుసుకొని చెప్పడం ఈశ్వరునికైనా బ్రహ్మకైనా కష్టమే. అందుకే పండితుల వలన విన్నంతగా కన్నంతగా తెలిసినంతగా తేటపరుస్తాను. కొందరకున్ తెనుంగు గుణమగున్, కొందరకున్ సంస్కృతంబు గుణమగు, రెండును కొందరకు గుణములగును, నేను అందరన్ మెప్పింతును కృతులను ఆయా ఎడలన్. ఈ భాగవతాన్ని చెప్పడంలో కొంతమందికి తెలుగు బాగుంటుంది, కొంతమందికి సంస్కృతం ఇష్టమవుతుంది. రెండు కొంతమందికి ఇష్టం అవుతాయి. నేను నా గ్రంథంలో ఆయా సందర్భాలలో వీరిని అందరినీ మెప్పిస్తాను.